నమస్తే. నేను గివి సత్యనారాయణ. ఈరోజు 7/4/2022 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే దాని మీద విశ్లేషణ. ఈరోజు మాత్రం మార్కెట్ డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయింది ఏంటిదనేది చూద్దాము. మార్కెట్ బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 575.46 పాయింట్లు మైనస్ 59,000 అంటే 60,000కి లోపు వచ్చేసింది. 59,034.95లో క్లోజ్ అయింది. అయితే ఈరోజు గురువారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే. తర్వాత ఇక మెయిన్ పడటానికి రీజన్ ఏమిటి అంటే ఎంపీసీ ఏదైతే నిఫ్టీ ఎండ్స్ బిలో 17,700, సెన్సెక్స్ ఫాల్స్ 575 పాయింట్స్, ఐస్ ఆన్ ఎంపీసీ అవుట్కమ్. ఈ ఎంపీసీ అంటే ఏంటో చూద్దాం. ఈ ఎంపీసీ అంటే ఏంటంటే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అంటే మన సంపాదన ఎంత, ఖర్చు ఎంత, దాని వర్డ్ అనమాట. మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, మన సంపాదన ఖర్చు. అది దాని మీద ఈరోజు మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మన మార్కెట్లు ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి బిఎస్సిలో ఏవైతే కంపెనీలు ఉన్నాయో 30 కంపెనీలు, 30 కంపెనీల్లో 12 ప్లస్, మిగిలిన 18 మైనస్. 30 కంపెనీల్లో 12 ప్లస్, 18 మైనస్. ఇక నెక్స్ట్ మన ఎన్ఎస్సిలో వచ్చేటప్పటికి ఏవైతే ఎన్ఎస్సిలో ఉన్నాయో ఎన్ఎస్సి 168.10 పాయింట్లు మైనస్, 17,639.55. ఏవైతే 13 ప్లస్, 19 మైనస్, అంటే ప్లస్ తక్కువ మైనస్ ఎక్కువ. తర్వాత ఏ సెక్టార్ చూసినా కూడా అన్నీ మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక విక్స్ వచ్చి వాలటాలిటీ ఇండెక్స్ అనమాట. వాలటాలిటీ ఇండెక్స్ సెక్టోరల్ ఈరోజు ఓన్లీ ఫార్మా సెక్టార్ ఒకటి బాగుంది, మిగిలిన సెక్టార్లన్నీ డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక వేరే ఇవన్నీ ఏ సెక్టార్ చూసినా కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ నిలిచినాయి యాక్సిస్ బ్యాంక్, డివిస్ ల్యాబ్, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్. ఈ 5 టాప్ గెయినర్స్గా నిలవడం జరిగింది. ఇక తర్వాత టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి మనకి ఈరోజు టర్న్ ఓవరు 209,49,344.77 కోట్లు. 209 లక్షల కోట్ల టర్న్ ఓవర్, 49,344. ఈ మధ్యకాలంలో ఇది హయ్యెస్ట్ టర్న్ ఓవరు. మళ్ళీ క్యాష్ మార్కెట్లో వచ్చేటప్పటికి టర్న్ ఓవర్ మనకి క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవరు 79,861 రూపాయలు, 861.20 కోట్లు. తర్వాత బీఎస్సీలో వచ్చి టర్న్ ఓవరు 8,891.33. ఈ మధ్యకాలంలో బాగా టర్న్ ఓవర్ జరిగింది ఈరోజు. ఎందుకు అంటే గురువారం వీక్లీ క్లోజింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగు. రెండవది రేపు శుక్రవారం ట్రేడ్ పాలసీ ఉంది. మార్కెట్ డౌన్లో క్లోజ్ అవడం జరిగింది. అయిన తర్వాత యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు మనం గమనిస్తే ఇక్కడ మనం చూడొచ్చు గ్లోబల్ మార్కెట్స్. అయితే యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో నడుస్తున్నాయి ఇప్పుడు, కానీ మన మార్కెట్లు మాత్రం మైనస్లోనే క్లోజ్ అయింది. మనకు రేపు ట్రేడ్ పాలసీ ఉంది. వడ్డీ రేట్లు ఇవాళ ఏమంటారు అంటే దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ఇక సెల్లింగ్ అంటారు అనమాట. అంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈరోజే స్క్వేర్ ఆఫ్లో అవన్నీ చేయడం జరిగింది. ఏషియన్ మార్కెట్లు మాత్రం అన్ని మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు మాత్రం మిక్స్డ్గా ఉంది. ఒక ఎఫ్టీఎస్సి మాత్రం ఫ్లాట్గా ఉంది, సిఎస్సి డాక్స్ మాత్రం ప్లస్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు రాత్రికి కూడా పడుతుందనే ఉద్దేశంతో మన మార్కెట్లో ప్రజెంట్ ఇప్పుడు డౌన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. నేను మరలా వార్తలు ఇంకొక వీడియో నేను చేస్తాను. అయితే రేపు మాత్రం ఓపెనింగ్ డే, ఫ్రైడే ట్రేడ్ పాలసీ ఉంటుంది, ఓపెనింగ్ డే, రిజల్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం అన్ని సెక్టార్లు మాత్రం బాగా పట్టడం జరిగింది. అదొకటి గమనించాలి మనం. అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉందో ఇవి ఎక్కువ ఏదైతే జరిగినాయో దాన్ని మనము గమనించాలి. మీకు చూడొచ్చు ఇక్కడ మనము ఏవైతే అంటే ఒక సెక్టార్ కాదు, టోటల్ సెక్టార్ నిఫ్టీ నెక్స్ట్ 50, ఏవైతే నిఫ్టీ 500, మిడ్ క్యాప్, టోటల్ ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా
మైనస్లో ఉంది. ఓన్లీ ఫార్మా సెక్టార్ ఒకటి బాగుంది. రియల్ ఎస్టేట్ సెక్టార్ మాత్రం కొంచెం పాజిటివ్లో ఉంది. ఇక మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనం గమనించాలి. ఓకే. సింపుల్గా మీకు ఇటువంటి ఏమన్నా అంటే వీడియోస్ అప్డేట్ కావాలి అంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది సింపుల్గా ఓన్లీ సెన్సెక్స్ గురించే ఇది. అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ఉదయమే. మళ్ళా రేపు పొద్దున గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శుక్రవారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే. రెండవది క్రెడిట్ పాలసీ ఒకటి అనౌన్స్మెంట్ ఉంది. మరలా రేపు శుక్రవారం నేను రేపు ఉదయం మళ్ళీ ఇంకొక యూట్యూబ్ వీడియో తోటి కలుస్తా. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.